వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి మాము మీమ్స్కి బాగా పనికొచ్చేలాగా ఇవాళ చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చున్నారు. ప్రెస్ మీట్ పెట్టి స్క్రిప్టెడ్ అనుకోండి, అది కూడా అందరికీ తెలిసిందే. బట్ దాంట్లో కూడా ఆయన మాట్లాడుతూ చేసినటువంటి ఒకే ఒక జెన్యూన్ వ్యాఖ్య, ఆయన కావాలని, స్క్రిప్ట్లో లేదు ఇది, ఆయన కావాలని మాట మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మీరు చూడండి. ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చూసారుగా, నేను ఇవన్నీ ఎత్తి చూపిస్తే చంద్రబాబుకి నరాలు తెగిపోయేంత బీపీ వస్తుంది అంటూ విందాం సార్ మళ్ళీ. అంటే ఇవన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఒక్కసారి నాకే భయం వేస్తుంది, ఏమైనా పోతాడేమో అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సిండ్రోమ్ ఆర్ ఫోబియా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ డిసీజ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని అనుమానం ఫస్ట్ టైం కలుగుతోంది. ఎవరు కామెంట్ పెట్టారు, ఆ కామెంట్నే నేను టైటిల్ కింద పెట్టడం జరిగింది. అందుకే శవయాత్రలు వద్దనేది అని. అంటే ఈ రెండేళ్ల కాలం ఏముంది, ఇంకా మాట్లాడితే అంతకు ముందు నుంచి కూడా ఎక్కువ శవయాత్రలు బాగా చేశారు కదా. ఎక్కడ శవం దొరికితే అక్కడికి పరామర్శకు వెళ్ళిపోవడం, ఆ శవం దగ్గర చిరునవ్వులు చిందించడం. ఆ నవ్వులు ఎందుకు వస్తాయో తెలియదు, కన్నీళ్ళు రాకుండా ఆయనకి అదేమన్నా ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ తెలియట్లేదు అది కూడా. అండ్ ఎందుకంటే చాలామంది ఉంటారు అలాగా, శవాన్ని చూసినా కూడా కన్నీళ్ళు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సైంటిఫిక్గా వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఫోబియా ఏదో ఉంది అని చెప్పి, ఒక సిండ్రోమ్ తోటి బాధపడుతున్నారని అంటారు మెడికల్ పరిభాషలో. అది చదివాను చాలా చోట్ల. అలాంటిది ఏమైనా ఉందా అనేటువంటి ఒక అనుమానం ఫస్ట్ థింగ్. సెకండ్ది, మాట్లాడితే ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇప్పటికే 77 ఏళ్ళు వచ్చాయి, మహా అయితే రేపు చూసేది లాస్ట్ ఎన్నికలేమో, ఆ తర్వాత ఉంటాడో పోతాడో అనేటువంటి మాట. మళ్ళీ ఇప్పుడు కూడా పడుకున్నప్పుడు ఎవడన్నా లేపి మావిగనంటే ఎక్కడ నరాలు దిగిపోయి పోతాడో అనేటువంటి భయం వేస్తోంది అని. ఇవన్నీ ఎత్తి చూపితే బీపీ, రక్తపోటు, లేదంటే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ పెరిగిపోయి ఉంటాడో పోతాడో అని నాకే భయం వేస్తోంది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మనిషి చావుని కోరుకుంటున్నారు, ఆయన చావు గురించే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది అనేది ఒక్కసారి ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అరుణాచలం సినిమాలో పెద్ద రజనీకాంత్ ఒక మాట చెప్తారు, ఆ డబ్బులకు సంబంధించి చెప్తే ఒక వ్యసనం చూడమని. నాకు ఓ రోజు చుట్టకాలుస్తుంటే మా నాన్న చూశారు, నన్ను ఏం తిట్టలేదు, కొట్టలేదు. ఒక గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో మొత్తం ఒక 10 బీరువాల నిండా చుట్టలు ఉన్నాయి. ఎన్ని చుట్టలు కాలుస్తావో అన్ని చుట్టలు మొత్తం ఇవన్నీ కూడా కాల్చేయాల్సిందే. అప్పుడు నువ్వు కాల్చగలిగితే నేను నిన్నేమన్నా ఏదో చెప్తే తీశాను. 1 చుట్ట, 2 చుట్టలు, 3 చుట్టలు, 4 చుట్టలు, 5 చుట్టలు, 6 చుట్టలు, ఇక అలా కాల్స్తూ వెళ్ళేసరికి చిరాకు వచ్చింది. ఇంక అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ముట్టుకోలేదు అని చెప్పి ఒక మాట అంటారు. అది పాజిటివ్ వేలో. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిసారి ఏదో ఒక శవయాత్ర, ఎవరో ఒకళ్ళు చావడం, ఏదో రకంగా వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి సీఎం అని అర్పించుకోవడం, ఇవన్నీ చేసి ఆ శవం దగ్గరే చిక్కటి చిరునవ్వుని చిందిస్తూ బయటికి రావడం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాం 1 కోటి రూపాయలు, దేవుడి దయ వల్ల 3 ఏళ్ళు ఆగండి అనేటువంటి డైలాగులతో పాటుగా ఆ మైండ్లో ఆ కైండ్ ఆఫ్ ఆ థాట్స్ అనేవి ఇలా ఉండిపోతున్నాయేమో. అందుకే ఎవరి గురించి మాట్లాడినా, ముఖ్యంగా ఆయన ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి అంటే ఇదే మాట్లాడుతున్నాడు. సో ఆ కైండ్ ఆఫ్ ఫోబియా ఆయనకి ఏమైనా ఉందేమో. ఆయన అరెస్ట్ చేయించి జైల్లో పెట్టినందుకే ప్రజలు 11కి నన్ను పరిమితం చేశారు, ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది, దాని వెనకాల పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు కూడా తోడున్నాడు అనేటువంటి దాంట్లో వచ్చి ఆ ఉక్రోషాన్ని, పవన్ కళ్యాణ్ అంటే పద్ధతి వేరే ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికే స్టిక్ అయ్యి ఆయన ఎప్పుడు పోతాడో, మావిగన్ అంటే చాలు భయపడి చచ్చిపోతున్నాడు, ఎప్పుడు పోతాడో బీపీ తోటి, ఈ రకమైనటువంటి మాట తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోవడం అనేది నిజంగా వారి రాజకీయ జీవితానికి కూడా ఒక గొడ్డలి పెట్టు.
మేబీ అందుకేనేమో గొడ్డలి పార్టీ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ కూడా ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఇంకా మాట్లాడితే షర్మిల గారు కూడా సొంత చెల్లెలే గొడ్డలి పార్టీ అని మాట్లాడుతుంది. బికాజ్ ఆల్రెడీ ఆ గొడ్డలి దేనికి ప్రతీక అనేది కోర్స్ అక్కడ కూడా ఒక శవం. వివేకానంద రెడ్డి గారి మరణం తరువాత వరుసగా ఆయన కుటుంబంలో ఎన్ని శవాలు లేచాయి అనేటువంటిది, సొంత మామగారు కావచ్చు, అలాగే ఇంకొక డాక్టర్, ఇంకో రెడ్డి గారు తమ్ముడు ఏదో అవుతాడు, ఆయన తమ్ముడు వరుస ఏదో అతను కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళ కుటుంబంలోనే పరమపదించారు. కొంతమంది అనుమానాస్పదంగానే ఉన్నారు ఇంకా ఏమైంది అనేటువంటిది. ఆ రకంగా కుటుంబంలో నేను చూసేసరికి ఆయన కూడా ఒక ఫోబియా వచ్చిందేమో, అందుకని చెప్పి మిగతా కుటుంబాల గురించి మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు బీపీ వచ్చి పోతాడేమో ఇవన్నీ ఎత్తి చూపితే. అసలు పెట్టిందే ఒక బోగస్ ప్రెస్ మీట్ అనుకోవాలి, తప్పుల తడక ప్రెస్ మీట్ అనుకోవాలి, ఏకపక్షమైనటువంటి ఆరోపణలే తప్ప ఆధారాలు ఎక్కడ ఏమీ లేవు. ఇవన్నీ లేకుండా ప్రెస్ మీట్ పెట్టేసి దాంట్లో కూడా కొన్ని సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడతారు, ఏమైనా విమర్శ చేస్తారు, కఠినమైనటువంటిది గట్టిగా ఉంటుంది, ప్రభుత్వానికి తగిలేలాగా అనుకుంటే అవి ఏమీ లేవు, జై తుస్సు అనేసాయి. చివరాఖరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు బీపీతో ఎక్కడ పోతాడో, బీపీ పెరిగిపోతుంది నేను మాట్లాడుతుంటే అంటే, మీరు మాట్లాడుతుంటే బీపీ కాదు సార్, ఆయన ఒక జబర్దస్త్ కామెడీ షో చూస్తున్నట్టు చాలా చక్కగా పాత సినిమాలో జంజాల్ గారి సినిమాలో కామెడీ ఉంటుంది చూసారా, అలాగా పడి నవ్వుకుంటారు. మంత్రివర్గంలో కావచ్చు, లేదు అంటే బయట ఎక్కడికైనా వెళ్ళినా మాట్లాడేటప్పుడు కావచ్చు, మీ గురించి ఎవరన్నా మాట వస్తే చాలు ఆయన పడి నవ్వుకుంటారు. సో పాత సామెతో చెప్తారు, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అని చెప్పి. అలాగా ఆయన చక్కగా నవ్వుతున్నారు. సో ఆ నవ్వు ఉండేటువంటి వాళ్ళకి ఆరోగ్యం హ్యాపీగా ఆనందంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి. సో మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని అనవసరంగా దిగజారిపోవడం తప్పితే, మీ స్థాయిని ఇంకా తగ్గించేసుకోవడం తప్పితే పెంచుకునేది ఏం లేదు. రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో జీరో అయిపోవడం తప్ప ఇంకేమీ మిగలదు. అంటే ఒక మనిషి చావుని కోరుకోకపోతే మనం రాజకీయం చెయ్యలేము అనేటువంటి ఒక స్థాయికి వచ్చేసారు అని చెప్పి ప్రజలు ఇప్పటికీ కూడా భావిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి మాటలు కానీ ముందు మాట్లాడకుండా ఉంటే అది హుందాతనం అనిపించుకుంటుంది. లేదు నేను ఇంకా మావి గన్నానే అంటానంటే అది హింసాత్మక ప్రవృత్తిని కోరుకుంటున్నారు, ఆ ఆలోచన తత్వం అలా ఉంది అనే దానికి ఎగ్జాంపుల్ అయిపోతుంది. సో ఇక ఎవరి విజ్ఞత వాళ్ళదండి దాంట్లో. అందుకే శవయాత్రలు ఎక్కువగా మానేస్తే, మనుషుల్లో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుతూ ఉంటే, ఈ ఓదార్పు యాత్రలు ఇలాంటివన్నీ మానేస్తే మైండ్ సెట్ ఏమన్నా ఒక కొలిక్కి వస్తుంది అనేది చాలామంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు. మీరేమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.